మిత్రమా, బలం ఉన్నవాడే గొప్పవాడైతే వాడిని మించిన బలవంతుడు లేడు. చదువుకున్నవాడే గొప్పవాడైతే రావణాసురుని మించిన పండితుడు లేడు. కాని గుణమున్న శ్రీరాముడు గొప్పవాడయ్యాడు కాబట్టి నీ గొప్పతనాన్ని నిర్ణయించేది నీ గుణం మాత్రమే మిత్రమా. మనపై వారితో గౌరవంగా, సాటి వారితో స్నేహంగా మెలగడం కాదు, మనకన్నా తక్కువ వారితో మెలిగే తీరే మన వ్యక్తిత్వాన్ని మనకి అర్థం పడుతుంది. భయం మనకు పిరికితనాన్ని నేర్పితే ధైర్యం మనకు ఎలా గెలవాలో నేర్పిస్తుంది. అందుకే భయాన్ని పక్కన పెట్టి కష్టాలను ఓడించి ధైర్యాన్ని ఆయుధంగా చేసుకుని జీవితాన్ని గెలుచుకో మిత్రమా. జీవితంలో మనం పడిపోయిన ప్రతిసారి పైకి లేవడానికి మాత్రమే ప్రయత్నించాలి. అలా అంతేగాని పడిపోయాను కదా అని అక్కడే పరుపు వేసుకుని విశ్రమించకూడదు మిత్రమా. నీకు ఎవరూ ఏ సహాయం చేయడం లేదని బాధపడొద్దు. కొన్నిసార్లు వాళ్ళు ఏ సహాయం చేయకపోవడమే నీకు చేసే పెద్ద సహాయం అవుతుంది మిత్రమా. ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పట్టు వదలన విక్రమార్కుడిలా పైకి లేచి పోరాడేవారికే ఈ లోకంలో నిజమైన గెలుపు దక్కుతుంది. దానికే నిజమైన విలువ ఉంటుంది. నిన్ను చూసి ఎగతాళిగా నవ్వేవాడిని నవ్వని, అసూయతో ఏడ్చేవాడిని ఏడవని, కాని నువ్వు మాత్రం నీలానే ఉండు మిత్రమా. ఏదో ఒకరోజు నిన్ను ఎగతాళి చేసినవారు, అసూయ పడ్డవారే నీ సహాయం కోసం నీ దగ్గరికి వస్తారు కాదంటారా. మీరు సంతోషంగా ఉండాలని కోరుకుంటే సంతోషంగానే ఉంటారు. మీరు బాధల్లో ఉండాలని కోరుకుంటే బాధల్లోనే ఉంటారు. ఏదైనా మీ మనసుపైనే, మీ ఆలోచన విధానంపైనే ఆధారపడి ఉంటుంది మిత్రమా. పరిస్థితులతో పోల్చుకోవడం, పగిలిన అద్దంతో ముఖం చూసుకోవడం రెండూ ఒక్కటే. అవి రెండు నిన్ను తక్కువ చేసి చూపిస్తాయి, అర్థమైందా. నీవు ఎంత మంచిగా ఉన్నా సరే ఎవరో ఒక కథలో చెడ్డవాడివే కాబట్టి ఇతరులకి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా నీకు నచ్చినట్టుగా బ్రతకడమే మంచిది మిత్రమా. ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో మిత్రమా. పోరాడాల్సి వస్తే సింహంతో పోరాడు, ఓడిన చివరికి వీరుడుగా మిగులుతావు. కానీ బురదలో దొర్లే పందితో పోరాడుకు మిత్రమా. ఎందుకంటే ఒంటి నిండా బురద మాత్రమే మిగులుతుంది. నీ సొంత కష్టంతో నువ్వు బ్రతుకుతున్నప్పుడు ఒకడికి సలాం కొట్టాల్సిన అవసరం నీకు లేదు. ఎందుకంటే నీ తెలివితేటలు ఎప్పుడూ నీ బ్రతుకుని బాగు చేసుకోవడానికి వాడాలి, అంతేకాని ఎదుటివారి బ్రతుకును నాశనం చేయడానికి కాదు మిత్రమా. ఏ పనైనా సరే అలవాటుగా మారితే అధికంగా చేయడం వల్ల అది వ్యసనం అవుతుంది. ఒక్కసారి మనిషి వ్యసనంలోకి ప్రవేశిస్తే జీవితంలో ప్రశాంతత కరువవుతుంది. అంతేగాని అపార్థం కలిగినప్పుడే బంధం బలపడుతుంది మిత్రమా. ఏడుపు పరిచయమైనప్పుడే నవ్వు విలువ తెలుస్తుంది. కష్టాన్ని ఎదిరిస్తేనే సంతోషం మన వశమవుతుంది. బాధ ఉన్నప్పుడే భవిష్యత్తు అనేది బాధ్యతగా మారుతుంది మిత్రమా. సమస్య తలెత్తినప్పుడే మన సామర్థ్యం ఏమిటో బయటపడుతుంది. చిరునవ్వుతో సమస్యలను ఎదిరించు, ప్రేమగా పరిష్కరించు. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టొద్దు మిత్రమా. విడిచిపెట్టే ఉద్దేశమున్నప్పుడు అస్సలు పట్టుకోకండి. అది ఆశయమైనా బంధమైనా ఏదైనా సరే. అగ్గపెట్టేలోని చివరి అగ్గపులను వెలిగించడంలో ఉన్న జాగ్రత్త మొదట అగ్గపులను వెలిగించడంలో కూడా చూసుకోవాలి. ఎందుకంటే జీవితంలో మనకి అన్ని క్షణాలు ఆనందంగా ఉండాలంటే మన నిర్ణయం తీసుకునే ఆ మొదటి క్షణం ఆలోచించి అడుగు వేయాలి మిత్రమా. సమయం ఎప్పుడు కూడా ఒకచోట ఆగపోదు, అలాగే జీవితం కూడా ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఏ పరిస్థితినైనా సానుకూలంగా స్వీకరిస్తేనే జీవితం అనేది సాఫీగా సాగిపోతుంది మిత్రమా. సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం. వయసు మల్లాక కొన్ని కోట్లు పోసిన జరిగిపోయిన సమయాన్ని కొనలేము కదా మిత్రమా. తరిగిపోయిన వయస్సును తిరిగ పొందగలమా? పొందలేము కదా. అందుకే ఈ క్షణం ప్రతిక్షణం ఆస్వాదిస్తూ సంతోషంగా గడపడానికి ప్రయత్నించు మిత్రమా. ఆశలు అదుపులో ఉన్నట్లయితే రాతి నీళ్లమీద కూడా హాయిగా నిద్రపోవచ్చు. కోరికలే గుర్రాలైతే పట్టు పాన్పు కూడా ముల్లులై గుచ్చుకుంటుంది మిత్రమా. ఒక విషయం చెప్తాను, అర్థం చేసుకో మిత్రమా. జీవితంలో ఇద్దరు వ్యక్తుల్ని ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. మొదటి వ్యక్తి నిన్ను గెలిపించడానికి నీకోసం అన్ని కోల్పోయిన మీ నాన్న. ఇక రెండో వ్యక్తి నీ ప్రతి సమస్యలో ఎల్లప్పుడూ నీ తోడుండే మీ అమ్మ. ఎప్పుడు కూడా. ఎందుకంటే మిత్రమా, మన తల్లిదండ్రులు ఉన్నంతకాలం మనముంటాం, కానీ మనమున్నంతకాలం మన తల్లిదండ్రులు ఉండరు కదా. అందుకే వాళ్ళు ప్రాణంతో ఉన్నప్పుడే ప్రాణం కన్నా ఎక్కువగా తల్లిదండ్రులు చూసుకుందాం. ఈ ఒక్క విషయాన్ని గుర్తుంచుకో మిత్రమా. మంచి తండ్రి దగ్గర పెరిగిన ఆడపిల్లకు మగవారిని గౌరవించడం బాగా తెలుస్తుంది. మంచి తల్లి దగ్గర పెరిగిన మగపిల్లవాడికి ఓ మహిళ దగ్గర ఎలా గౌరవించాలో బాగా తెలుస్తుంది. నీతులు నీడనివ్వకపోవచ్చు, కానీ
నిజాయితీగా బ్రతికేలా చేస్తాయి మిత్రమా. సామెతలు సంపదని ఇవ్వకపోవచ్చు కాని మనలో ఆలోచనలు జోడిస్తాయి కాదంటారా. కొటేషన్లు కోరికలు తీరకపోవచ్చు కాని కొత్త అర్థాన్ని చెప్తాయి. మంచి మాటలు మరణాన్ని ఆపలేవు కాని మనశాంతిని కలిగేలా చేస్తాయి కదా మిత్రమా. ఒక అమ్మాయి సైలెంట్గా ఉందంటే అది మామూలు విషయం కాదు. ఎందుకంటే ఆ అమ్మాయి ఎప్పుడు సైలెంట్ అవుతుందో తెలుసా. ప్రేమించిన నీకు తన బాధని ఎక్స్ప్రెస్ చేసి, అన్ని విషయాల్లో నిన్ను కన్విన్స్ చేసి, చిన్న చిన్న విషయాలు కూడా నీతో ఆర్గ్యూ చేసి, నీకోసం కన్నీరు కార్చి, ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేని నీకు తన ప్రేమను అన్ని రకాలుగా ఎక్స్ప్రెస్ చేసి చివరికి అలసిపోయి ఇక చేయడానికి ఏమీ లేక, చేసిన ఉపయోగం లేదని తెలుసుకొని చివరికి మౌనాన్ని ఆశ్రయిస్తుంది మిత్రమా. ఎప్పుడైతే ఒక అమ్మాయి మౌనాన్ని ఆశ్రయించిందో అప్పుడే నీ జీవితం నుంచి తను వెళ్ళిపోవడానికి సిద్ధమైందని అర్థమైంది అనుకుంటా. అందుకే మిత్రమా, ఆడపిల్ల మౌనాన్ని తేలిక తీసుకోవద్దు. తను బయటకి మౌనంగా ఉన్నా లోపల అగ్ని పర్వతం వంటి బాధ ఉంటుంది. కదిలే కాలాన్ని బట్టి ఒక వ్యక్తి మారుతాడో లేదో తెలియదు కాని జీవితంలో తగలే గాయాలను బట్టి మాత్రం ఆ వ్యక్తి ఖచ్చితంగా మారుతాడు మిత్రమా. మీరు గెలుస్తూ ఉంటే మీతో కరచలనం చేయడానికి కూడా జనం పరిగెడతారు. అదే మీరు ఓటమి చీకట్లో ఉంటే మీ నీడ కూడా మీ పక్కనుంచి మాయమైపోతుంది మిత్రమా. నీకు కుదిరితే కష్టాల్లో ఉన్నవాడికి సహాయం చేయి, అంతేకాని అపహాస్యం చేయొద్దు మిత్రమా. మనసు బాగోలేదు నీతో మళ్లీ మాట్లాడతా అనే బంధం కంటే మనసు బాగోలేదు నీతో కాసేపు మాట్లాడాలి అనే బంధమే నిజమైన ప్రేమ అంటే. నచ్చిన వ్యక్తితో గడపడానికి ఒక్క రాత్రి చాలు. అదే ప్రేమించిన వ్యక్తితో గడపాలంటే ఒక జీవితం సరిపోదు మిత్రమా. జీవితంలో బాగా గుర్తుండిపోయేది శత్రువుల మాటలు కాదు, నీ కష్టకాలంలో నీకు దూరంగా ఉండే స్నేహితులే. సంతోషకరమైన జీవితం గడపాలనుకుంటే దానిని వ్యక్తులతో వస్తువులతో కాకుండా ఒక లక్ష్యంతో ముడిపెట్టండి. ఈ సమాజంలో అతి ఖరీదైన వస్తువు నమ్మకమే కదా మిత్రమా. దాన్ని సంపాదించుకోవడం సంవత్సరాలు పడుతుంది, కాని పోగొట్టుకోవడానికి మాత్రం ఒక్క క్షణం చాలు కాదంటారా. మిత్రమా, భర్త ముందు భార్య చేయకూడని 10 తెలివి తక్కువ పనులు. 1. భర్త ముందు శత్రువులను పొగడడం. 2. పక్కింటి మొగుడు గురించి గొప్పలు చెప్పడం. 3. పుట్టింటి గురించి గొప్పలు చెప్పుకుని గర్వంగా మాట్లాడడం. 4. భర్త ప్రేమగా దగ్గర తీసుకున్నప్పుడు ముఖం పక్కకు తిప్పుకోవడం. 5. భర్తతో ఆవేశంగా మాట్లాడడం. 6. అందంగా అలంకరించుకోకుండా అపరిశుభ్రంగా భర్త ముందు ఉండడం. 7. భర్త కంటే ముందే నిద్రపోవడం, భర్త కంటే ఆలస్యంగా నిద్రలేవ్వడం. 8. భర్త చెప్పేది సరిగా వినకపోవడం, భర్త తెచ్చిన వస్తువులు చూసి చూడనట్లుగా ఉండడం. 9. భర్త ప్రేమతో ఇచ్చిన వస్తువులు భద్రపరచకుండా నిర్లక్ష్యం చేయడం. 10. భర్తకు చెప్పకుండా పుట్టింటికి వెళ్లడం. ఈ 10 అంటే ఈ 10 పనులు కూడా అసలు చేయకూడదు మిత్రమా. అర్థమైంది అనుకుంటా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.